ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని కేటీఆర్ మాట్లాడినటువంటి దానిపైన మనం చూద్దాము. రేవంత్కు రాష్ట్రంపై గౌరవం లేదు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణపై గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ రెడ్డి దాడి చేశాడని ఆయన ఆరోపించారు. తెలంగాణ సోయి లేని వ్యక్తి సీఎం అవ్వడం ప్రజల దౌర్భాగ్యం అన్నారు. గంగా జమున తెహజీబ్ అయిన తెలంగాణ మోడల్ కన్నా మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల గుజరాత్ మోడల్ ఎలా నచ్చిందో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న మొన్నటి వరకు గుజరాత్ మోడల్పై విమర్శలు చేసి ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెప్పడం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. బుధవారం ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశాడు. నాడు తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావు, నేడు తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావు, నిన్ను చరిత్ర క్షమించదని రేవంత్ను కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని బీఆర్ఎస్ ఆకాశానికి ఎత్తిందని, కాంగ్రెస్ పాతంలో పాతపెడుతుందని. తెలంగాణ అనే పదం లేకుండా పార్టీ నుంచి తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితి పెట్టుకొని ఆత్మగౌరవాన్ని తెలంగాణ కోసమే బతుకుతామని చెప్పేసి అత్యాశతోటి వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగిడితే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమన్నా పాకిస్తాన్లో పెరిగిన ఉగ్రవాద? ఇక గోద్రా అల్లర్లకు సంబంధించి గోద్రా అల్లర్లు అయిన తర్వాత తెలంగాణకు వచ్చి అమెరికా నుంచి మీరు ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భారతదేశంలో ఒక భయం ఉండింది, కానీ వాజ్పేయి సర్కారు సంబంధించినటువంటి పరిపాలన చూసిన తర్వాత ఇంకా ఏ భయము లేదు అనేటువంటి విషయాన్ని మీ నోటితో మీరు అంగీకరించారు కేటీఆర్ గారు. తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏమిటి? తెలంగాణ ఏమైనా ప్రత్యేక దేశమా? మిగిలిన రాష్ట్రాలతోటి దేశంలో ఉన్నటువంటి అందరితోటి కలిసి ఉంటే తెలంగాణ ఆత్మగౌరవం పోయినట్ట? అంటే తెలంగాణ ఆత్మగౌరవంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే ఉందా? అసలు తెలంగాణ చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడినటువంటి వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవమే పోయింది. అసలు గోద్రా అల్లర్లకు కారణం ఎవరు? ఇక గంగా జమున తెహజీబ్ అనేటువంటిది. గంగా యమున రెండు హిందువులయే, రెండు భారతదేశంలోయే. గంగా యమున తెహజీబ్ ఎక్కడిది? హైదరాబాద్లో మీరు పొత్తు పెట్టుకున్నటువంటి మజ్లిస్ హయాంలో పాత బస్తీలో హిందువులను వెళ్ళగొట్టి హిందువులపైన హత్యలు చేసినటువంటి సందర్భం గంగా యమున తెహజీబ్ ఎట్లయింది? మీరు మద్దతు ఇచ్చినటువంటి మజ్లిసు రజాకార్లకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీ కాదా? తెలంగాణలో నిజాం రజాకార్లు, నిజాం ప్రైవేటు సైన్యము తెలంగాణలో ఉన్నటువంటి హిందువులను బతుకమ్మలు బరువాతలో ఆడోళ్లను నిలబెట్టి బతుకమ్మలు ఆడించినటువంటిది గంగా జమున తెహజీబా? గంగా జమున తెహజీబ్ ఎన్నడూ లేదు. నిజాం పరిపాలనలో హిందువులు తెలంగాణలో పాత నిజాం రాజ్యంలో 3వ శ్రేణి పౌరులుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి హిందువులకు అర్హత లేకుండా పోయింది. అక్కడో అరాకొర ఇచ్చినటువంటి ఉద్యోగాలు కూడా ప్రజల్లో తిరుగుబాటు రాకుండా ఉండడం కోసం చూసిందే. హిందువులను భయపెట్టి బెదిరించి ఆ రోజునటువంటి నిజాం తన పబ్బాన్ని గడుపుకున్నాడు. ఆ తర్వాత తెలంగాణలో స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి అల్లర్లకు కారణం ఎవరు? హైదరాబాద్లో బెదిరించి ముస్లింలందరినీ ఒకరికే ఓటేయాలని బెదిరించేటువంటి వాళ్ళు ఎవరు? మరి గంగా జమున తెహజీబ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? గంగా జమున తెహజీబ్ ఉంటే భారతదేశం ఎందుకు విడిపోయింది? పాకిస్తాను, బంగ్లాదేశు ఎందుకు గంగా జమున తెహజీబ్ అనేటువంటిది ఎవరి పేరు మీద విడిపోయింది? ఇట్లా హిందువుల మనసుల్లో విషాన్ని నాటుతున్నారు. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం నిజమైనటువంటి చరిత్రను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది మీరు కాదా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి మజ్లిస్ సంకనెక్కింది బీఆర్ఎస్ పార్టీ కాదా? కేసీఆర్ కాదా? రాయల తెలంగాణ కావాలి, తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకించినటువంటి వ్యక్తి మా సహజ మిత్రుడు అని చెప్పుకున్నటువంటి రాజకీయ అవకాశవాదులు ఎవరనేటువంటి అంశం పైన చెప్పాలి. గంగా జమున తెహజీబ్ ఎక్కడుందో చెప్పాలి. రండి హైదరాబాద్ పాత బస్తీ నుంచి పారిపోయినటువంటి పిట్టలోళ్లను మిమ్మల్ని తీసుకొస్తాం. చాలా లో లెవెల్లో బ్రతికేటువంటి వాళ్ళు, పండ్లు అమ్ముకునేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆస్తులు ఎందుకు పోయినాయి? హైదరాబాద్లో ఉన్నటువంటి దేవాలయాల భూములను కబ్జా చేస్తుంటే గంగా జమున తెహజీబ్ ఎక్కడికి వెళ్ళి గుర్తుకొచ్చింది? రండి నేను తీసుకొస్తా. మీ హయాంలో కదా షాద్నగర్లో ఉన్నటువంటి సీతారాంపూర్లో 1000 ఎకరాలకు సంబంధించినటువంటి దేవాలయ భూములను అప్పనంగా మీరు కాజేసింది మీరు కాదా? ఇంకెక్కడి గంగా జమున తెహజీబ్ ఎక్కడున్నది? అట్లా కొన్ని వందల ఉదాహరణలు ఇస్తా నేను.
నిజాం రాజ్యంలో కానీ భారతదేశంలో కానీ అంతకుముందు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అల్లర్లలో నష్టపోయినటువంటి హిందువుల గురించి మాట్లాడేటువంటి ధైర్యం లేనటువంటి వాళ్ళు కొత్తగా గోద్రా అల్లర్లని లేదంటే గోద్రా అల్లర్లకు కారణం ఎవరనేటువంటి విషయాన్ని మాట్లాడిరా? గోద్రాల అల్లర్లు ఎందుకు జరిగినాయి? అంతకుముందు జరిగినటువంటి కరసేవకుల రైలును ఎవరు తగలబెట్టిరు? కరసేవకుల రైలును తగలబెడితే మీకు మనస్సు నొచ్చుకోలేదు, మీకు కన్నీళ్లు రాలేదు, మీరు మాట్లాడలేరు. కానీ గోద్రా అల్లర్ల గురించి మాట్లాడతారు. 50 మందిని 100 మందిని ఒక భోగిలో కూర్చోబెట్టి మనుషులు బ్రతకుండగానే నిప్పు పెట్టి తగలబెట్టినటువంటి వాళ్ళేమో మీకు మంచోళ్ళ, దాన్ని పర్యావసనంగా జరిగినటువంటి అల్లర్లేమో మీకు అల్లర్లా కనబడతాయా? దానికి మూల కారణం కాదా తెలుసుకోవాల్సింది? వైద్యం చేస్తే ఎక్కడ అసలు రోగం మొదలైందనేటువంటి అంశం కదా తెలియాల్సింది. ఈ దేశం పైన హాయిగా బ్రతుకుతున్నటువంటి దానిపైన ఎవరు అసలు దేశం పైన దండయాత్రలు చేసింది? ఈ విషయాలన్నింటినీ దాచిపెట్టి కేవలం మీ అధికారాల కోసం గంగా జమున తెహజీం అనేటువంటి పనికిరాని 4 ముచ్చట్లు తీసుకొస్తారా? గంగా హిందువులదే, యమునా హిందువులదే. గంగా జమున తెహజీం అనేటువంటిది ఎక్కడా లేదు. అది ఒక కల్పిత కుట్ర మాత్రమే ఈ దేశంలో అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే మళ్ళీ వీళ్ళేమో రైలు గోద్రా కంటే ముందు జరిగినటువంటి రైల్లో హిందువులు చచ్చిపోతేనేమో మీకు ఎటువంటి నొప్పి రాలేదు, ఎక్కడ ఇబ్బంది రాలేదు, దాని గురించి మాట్లాడరు. హిందువులు చచ్చినా మీకు అవసరం లేదు. హిందువులను చంపిన వాళ్ళను సంకలేసుకుని ఊరేగేటువంటి వాళ్ళు మీరు. హిందువుల దేవాలయాలను కూలగొట్టి హిందువుల దేవాలయాల భూములను కబ్జా చేసినటువంటి వాళ్ళు. పాత బస్తీలో ఉన్నటువంటి హిందువులు పిచ్చిలేసి పారిపోయారా? 91 అల్లర్లు కానీ అంతకుముందు జరిగినటువంటి అల్లర్లు కానీ లేకపోతే కర్ఫ్యూలు ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎందు గురించి మాట్లాడరు? కూడబెట్టుకున్నటువంటి ఆస్తులన్నిటినీ విధ్వంసం చేస్తుంటే, మహిళల మీద పచ్చిగా రేపులు చేస్తుంటే, కనబడినటువంటి వాళ్ళందరినీ చంపేస్తుంటే ఎందుకు మీకు కర్కశంగా ఉన్నటువంటి మీ మనస్సు కరగలేదు? వాళ్ళ జీవితాలు కానీ వీళ్ళ జీవితాలు కదా. ఎవరు మొదలుపెట్టారనేటువంటి అంశాన్ని, ఎవరు విధ్వంసం సృష్టించారు అనేటువంటి అంశం పైన మూలాలకు పోకుండా కేవలం ఓటు బ్యాంకు. సో హిందువులకు సిగ్గు రాకపోతే ఇంకేం చేయలేనటువంటి పరిస్థితి, ఇట్లాంటి మాటలే వస్తాయనేటువంటి చూడాలి.